ఆ ఏరియాలో ఉండే అంగన్వాడీ టీచర్స్ పిల్లలు తల్లిదండ్రులు కూలి పనికని వెళ్ళిపోతారు, పిల్లల్ని వదిలేస్తారు. వాళ్ళకి ఆ రోజు ట్యాబ్లెట్ అడ్మినిస్ట్రేషన్ జరిగిందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్లకి ఉంటుంది మెయిన్గా. వాళ్ళకి 2 రోజుల ముందు నుంచే మీరు ఆ ఏరియాలో ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడ మీ ఏజ్ గ్రూప్లో ఉండే పిల్లలు మీకు వస్తున్నా, మీ దగ్గర ఎన్రోల్ అయిన పిల్లలు ఏ ఇళ్లలో ఉంటున్నారో ఆ తల్లిదండ్రులకి ముందు 2 రోజుల ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఊర్లో పెద్దతో మాట్లాడండి. ఆ పెద్దవాళ్ళు మాట్లాడితే వాళ్ళు చెప్పింది వింటారు. మీరు చెప్తే ఏంటంటే మాకేం అవసరం లేదు, మా పిల్లలు బాగానే ఉన్నారని వేయించరు. ఒకసారి 2 రోజుల ముందు నుంచే వెళ్ళి ఆశాను కూడా తీసుకొని వెళ్ళండి. ప్రతి ఊర్లో ఇంటీరియర్ హ్యాబిటేషన్స్, గుర్తుగా హ్యాబిటేషన్స్లో మన ఆశాస్ ఉన్నారు. లేని చోట్ల కూడా హెల్పర్లను పెట్టి ఉన్నాము. వాళ్ళ హెల్ప్ తీసుకోండి. అంగన్వాడీ టీచర్ ఆశ కలిసి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరైతే బెనిఫిషియల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్కి ఉంది. లోకల్ ఆశాకి కూడా ఉంటుంది అంతే బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడండి. మాటలు వినకపోతే, ఒకవేళ ఒప్పుకోకపోతే ఊర్లో పెద్దతో మాట్లాడించండి. ఆ పెద్దవాళ్ళు ఊర్లో పెద్ద ఎవరున్నారో వాళ్ళతో వినకపోతే ఒకసారి ఏఎన్ఎం సూపర్వైజర్ని తీసుకొని వెళ్ళి మాట్లాడి పిల్లలకి మాత్రం ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ జరగాల్సిన బాధ్యత మీరు చూసుకోండి ఖచ్చితంగా. మన దగ్గర జానంపేటలో ఒక 5 ఇంటీరియర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఆ ఏఎన్ఎంస్ చూసుకోండి. ఏఎన్ఎంస్ చూసుకొని ఆశా ఉన్న అంగన్వాడీ టీచర్ మాట్లాడారు లేదా మీరు కూడా ఒకసారి మాట్లాడండి. వీలైతే ఖచ్చితంగా జరిగేటట్టు చూడండి. అలాగే పినపాకలో కూడా ఏవైతే ఇంటీరియర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయో సరే ఏఎన్ఎంస్ కన్సర్న్ అంగన్వాడీ టీచర్తో మాట్లాడుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చారో లేదో మాట్లాడుకొని ఆ రోజు ట్యాబ్లెట్ వేసారు ఆ పిల్లలకి, ఎందుకు వేయలేదు, ఊరు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారా, వేరే ఊరు వెళ్ళారా, లేకపోతే ఆరోగ్యం బాగాలేదా, లేకపోతే 1 వీక్ టైం ఉంది మనకు. మాపప్ డే 27వ తారీఖు పెట్టుకుంటున్నాము. ఆ రోజు కల్లా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మామూలు ఫీవర్ కోల్డ్ ఏమన్నా ఉంటే రికవర్ అవుతారు. అలాంటి పిల్లలకి ఊరు నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి 27వ తారీఖు ఖచ్చితంగా మాపప్ డే రోజు అయ్యేటట్టు చూసుకోండి. ఎటువంటి పిల్లలు ఎవ్వరు మన 1 to 19 ఇయర్స్ కేటగిరీలో ఉన్న ఏ ఒక్క పిల్లలు కూడా మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రౌండ్ లెవెల్లో అంగన్వాడీ టీచర్స్ది, ఆశాస్ది, ఏఎన్ఎంస్ది ఉంటుంది. ఓకేనా? టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మీ 15వ తారీఖు కల్లా మీ జరిగిపోతుంది. మీ అంగన్వాడీ సెంటర్స్కి కానీ స్కూల్స్కి కానీ 15వ తారీఖు కల్లా డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది. లోకల్ పంచాయతీ తరఫు నుంచి కొంచెం వాటర్ ఒకటి అరేంజ్మెంట్స్ చేయండి ఒకసారి.